వాళ్ళు తట్టుకోలేరు. అదే వాళ్ళ బలం, అదే వాళ్ళ బలహీనత. పవన్ కళ్యాణ్ పొద్దు నుండి రాత్రి దాకా కార్యకర్తలతో కంటిన్యూగా ఫోటోలు దిగటము, లేకపోతే వాళ్ళతో కంటిన్యూగా ఉండేది ఉంటుందా? ఈయనైనా అదే సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు మన పులివెందులు వెళ్ళాడు, ఎగబడ్డారు. గుంటూరు వెళ్ళారు, ఎగబడ్డారు. ఇంకో చోటకి వెళ్ళాడు, ఎగబడ్డారు. విజయవాడ వెళ్ళినప్పుడు వంశీని పరామర్శించడానికి. అంతకంటే ఇంకెక్కువే ఉంటారు. కానీ నీకు డేట్ ఇచ్చి టైం ఇచ్చి రండి అయ్యా అంటే తగ్గుతారా? అప్పుడు ఏ తొక్కిసలాటో జరిగింది అనుకోండి, ఇదిగో చూసారా జగన్ తన కార్యకర్తలు కూడా కాపాడుకోలేకపోయాడని మళ్ళీ రచ్చ నడుస్తుంది. దానికి ఏమా అలాగని చెప్పి వాళ్ళకి దూరంగా ఉంటే అంతకంటే దుర్మార్గం లేదు. అంటే ప్రాంతాల వారీగా పర్యటన చేయడానికి ఆ షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ఇంకా టైం ఉంది అనుకోవాలా? ఇప్పుడప్పుడే అవసరం లేదా? అది వాళ్ళ వైఫల్యం, వాళ్ళు చెప్పుకోవాలా. ఇదిగో ఈ కారణంగా జరగట్లేదు, ఇలా జరుగుతుంది అని చెప్పుకోవాలి వాళ్ళు. ఆ చెప్పుకోలేకపోవడం అన్నప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్. కార్యకర్తకి కన్విన్స్ చేసే ప్రయత్నం ఉండట్లా. మా ఇష్టం వచ్చినట్టు మేము టైం ఇస్తే రండి, లేకపోతే పోండి అన్నట్టే ఉంది. అది తప్పు. కరెక్ట్గా ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారా అనేది ఈ మధ్యన ఎక్కడ చూసినా, ఎక్కడ మాట్లాడినా, మొన్న ఆయన పవన్ అనే వ్యక్తితో మాట్లాడిన సోషల్ మీడియాకి సంబంధించి, మొన్న అరటి రైతుల దగ్గర మాట్లాడిన, మన ప్రభుత్వం వచ్చేస్తుంది 3 ఏళ్ళు ఆగండి అనే చెప్తున్నారు అందరికి. ఓకే, 3 ఏళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలియదు ఎవరికి, మరి 3 ఏళ్ళని ఎందుకు అంటున్నారు? రెండోది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చే వరకు ఆగండి అంటే రైతులు అప్పుడు దాకా అలా చూస్తూ కూర్చోవాలి అనేది కూడా ఒకటి. ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తారు ఆయన? అంటే ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి నేను పొడి చేస్తాను